నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. 2019 ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారా? భారతీయ జనతా పార్టీలో చేరనని చెప్పడానికి దేనికి సంకేతం? 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ యవనిక మారబోతున్నదా? పవన్ తాజా వ్యాఖ్యల అంతర్యం ఏమిటి? పవన్ పాలిటిక్స్ ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు స్టూడియోలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున గుంటూరు నుంచి, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాసరాజు విజయవాడ నుంచి, జనసేన నేత గోపాల్ కాకినాడ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు facebook.com/సాక్షి న్యూస్ పేజీలో పోస్ట్ చేయవచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారా? నటించడం బోరు కొడుతోందని చెప్పడం వెనుక మతలబ్ ఏమిటి? బీజేపీలో చేరనని కరాఖండిగా చెప్పిన పవన్ టీడీపీపై నాంచివేత ధోరణి ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటి? పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడం ఖాయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీలో చేరనని స్పష్టం చేసిన పవన్ చంద్రబాబు పరిపాలనకు మార్పులిచ్చేందుకు మొహమాట పడుతున్నట్టు కనిపిస్తోంది. రాజధాని భూసేకరణపై గతంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుపై మాట్లాడేందుకు వెనకాడుతున్నారు. పార్టీ మారడం తప్పని ఆక్షేపించిన పవన్ అధికారం కోసం పార్టీలు మారడం సరికాదని భాష్యం చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవర్ స్టార్ పార్టీకి సంబంధించిన వ్యూహాలేవి ఈ క్షణాన తన దగ్గర లేవని ప్రకటించారు. ఎన్నికల వేళ తగిన నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు. తన సామర్థ్యమేంటో తనకు తెలుసునని, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటానని పవన్ ప్రకటించారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత ఆసక్తిని నింపుతోంది. చంద్రబాబు సర్కారుపై పల్లెత్తు మాటానని పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే టీడీపీతో దోస్తీకి తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు. ఈయన 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కంబైన్కు మద్దతునిచ్చినవాడు. అంతకు ముందు 2009 ఎన్నికలప్పుడు అన్నతో కలిసి ప్రజారాజ్యం అనే పార్టీలో కొంతకాలం యువ నాయకుడిగా ప్రచారం జరిపినవాడు, పార్టీ అఫైర్స్లో కల్పించుకున్నవాడు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోయాడు ఆయన. నిన్నగాక మొన్న ఆయన సినిమా ఒకటి విడుదలైంది, సర్దార్ గబ్బర్ సింగ్ అని. ఆ సినిమా విడుదలైన మర్నాడే ఆయన కొన్ని సెలెక్ట్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన మాట్లాడినాడు. 2019 ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని చెప్తున్నారు. జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అయితే డబ్బుల సమస్య చాలా ఉంది, మాకు ఆర్థిక సమస్య చాలా ఉంది, నేను నెల సిబ్బంది జీతాలు ఇవ్వలేకపోతున్నానని చెప్తున్నాడు. చాలా విషయాలు మాట్లాడినాడు ఆయన. భారతీయ జనతా పార్టీలో చేరనంటున్నారు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడానికి సిద్ధంగా లేడు. రేపు ఏం జరగబోతుంది ఈయన రాజకీయాల్లోకి వస్తే? మామూలుగా పవన్ కళ్యాణ్ పట్ల ఒక అభిప్రాయం ఉన్నది, ఈయన చాలా ఇన్స్టాల్మెంట్స్ మీద వచ్చిపోతుంటాడు రాజకీయాల్లోకి అని, అప్పుడప్పుడు కనిపించిపోతుంటాడు అనే విమర్శ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసినారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా, ఆయన పార్టీ పోటీ చేయకపోయినా ఈ రెండు పార్టీలకు మద్దతుగా ఆయన ప్రచారం చేసినాడు. అప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు బీజేపీ జనసేన, ఇప్పుడు టీడీపీ జనసేన, లేదా జనసేన ఒంటరిగా, లేదా ఇంకేమైనా ఏం కాంబినేషన్స్ రాబోతుంది? మొదటి విషయం, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకి 2019లో రాబోతున్నాడనేటువంటిది అది కొద్దిగా సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2009లో రాజకీయాలు కాదు, ఎన్నికల్లోకి 2009లో వాళ్ళ సోదరుడు చిరంజీవి గారితో కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ఒక ప్రధానమైనటువంటి ప్రచారకుడిగా ఆనాడు నిలిచాడు. యువనేతగా కూడా మీరు అన్నట్టు సంబోధించబడ్డారు. తర్వాత 2014 ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీని పెట్టి, జనసేన పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన చేసి బీజేపీ, టీడీపీ కూటమికి పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రచారం చేశాడు. వాళ్ళ విజయానికి సహకరించాడు.
ఇవాళ 5 సంవత్సరాల తర్వాత జరగబోయే 2019 ఎన్నికల్లో తనకు తానుగా అన్ని స్థానాలకు పోటీ చేస్తాననేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి ఇటు టీడీపీతో కానీ బీజేపీతో కానీ తనకేమీ రాజకీయ సంబంధం ఉండదు భవిష్యత్తులో అనేటువంటిది. రాష్ట్రం టీడీపీ విషయాలు అంత స్పష్టంగా చెప్పినట్లేరు. అంటే మొత్తం సీట్లకు పోటీ చేస్తానంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరితో తెగతింపులు చేసుకోవడానికి ఆయన మానసికంగా సిద్ధమైనట్టే కదా. ఓకే, ఇంకొక పార్టీతో కలిసి పోటీ చేస్తానని అంటే అప్పుడు మనం కొంత సస్పెషలు ఉండేటివి. అది లేదు నేను చూసిన మేరకి. ఆయన టీడీపీకి బీజేపీ కాంబినేషన్ కొనసాగితే 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా, అలాగే వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీలు ఏవి వచ్చినా తను ఒంటరిగా రంగంలోకి వెళ్తాననేటువంటి పద్ధతుల్లోనే ఆయన ధోరణి ఉన్నది. ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కాంబినేషన్ను బలపరిచినటువంటి వ్యక్తి మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, రాజధాని నిర్మాణానికి భూసేకరణ సమస్యలు వచ్చినప్పుడు కానీ, పోలవరం ఇష్యూ కానీ, ఇతర ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించినటువంటి అంశాలు, ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు కొంత ప్రభుత్వ ప్రధాన పక్షమైనటువంటి టీడీపీ అధినేత చంద్రబాబుతో, ముఖ్యమంత్రిగా ఆయనతో మాట్లాడడం, లేకపోతే బీజేపీ నాయకత్వంతో మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో తన పని తాను చేసుకుంటూ నటుడుగా సినిమాలు తీసుకుంటూనే అప్పుడప్పుడు బయటకు వచ్చి రాజకీయ నాయకుడిని నేను ఉన్నాను, ఇంకా కూడా రాజకీయ పార్టీ ఉన్నదే అని చెప్పుకోవడానికి మాత్రమే అతను బయటకు వస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన సినీ రంగానికి కట్టగట్టి పక్కనే పెట్టేసి రాజకీయ రంగం పెట్టాడు, పార్టీ పెట్టుకున్నారు. ఆయన దానికి పూర్తిగా దాంట్లోకి నిమగ్నం అయిపోయాడు. లేకపోతే చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యమే. ఆయన పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఇవాళ తమిళనాడులో చూస్తున్నాం, అనేక మంది సినీ యాక్టర్లు రాజకీయ పార్టీలు పెట్టాడు. ఇప్పుడు విజయకాంత్ కూడా పెట్టాడు. ఆయన పూర్తి రాజకీయ పార్టీ నిర్వహిస్తున్నాడు, ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఈయన పార్టీ పెట్టి ఇతరులకు మద్దతు ఇచ్చి తర్వాత మళ్ళా సినీ రంగంలోకి వెళ్ళి తను 2019కి ముందు మళ్ళా ఎన్నికల్లో వస్తాను, ఎన్నికల్లో పాల్గొంటాను అనేటువంటి ధోరణి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలపైన ఆందోళన చేసి స్పందిస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఒక పాత్ర, లేదా వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీగా అయినా సరే నిరంతరం ఉండాలి, రాజకీయాల్లో ప్రజల మధ్యలో ఉండాలి. ఆ విధమైనటువంటి తీరులో ఆ పార్టీ పనిచేయడం లేదు, ఆయన పనిచేయడం లేదు, ఆలోచించడం లేదనేటువంటిది చాలా స్పష్టం. సరే, పార్టీలు పెట్టకపోవడం, బహుళ పార్టీ వ్యవస్థలో ఎవరికైనా హక్కు ఉంటుంది, ఎవరైనా స్వేచ్ఛ. చాలా పార్టీలు వచ్చాయి. ఎన్టీఆర్ గారు వచ్చారు, విజయం సాధించాడు, మళ్ళా ఓడిపోయారు, మళ్ళా రావడం. లేకపోతే కేజ్రీవాల్ వచ్చారు, ఒక రాజకీయ నినాదంతో, అవినీతి అంతం చేసేటువంటి నినాదంతో వచ్చారు, విజయం సాధించాడు. అనేక మంది విజయాలు సాధించలేదు. విజయకాంత్ వచ్చాడు ఇప్పుడు పక్క రాష్ట్రంలోనే, ఆయన ఏమి విజయం సాధించలేదు. జయలలిత గారు వచ్చారు, విజయం అందువల్ల పార్టీలు పెట్టకపోవడం అనేటువంటిది వ్యక్తుల స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు. పెట్టిన తర్వాత అందరూ జయప్రదం అవుతారనేటువంటిది కూడా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు, చిరంజీవి గారు పెట్టారు. లక్ష్మీనారాయణ గారు, మీరు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు, ఇంతమంది వచ్చారు, ఇంతమంది పెట్టారు, కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది పోయారని. మనం పవన్ కళ్యాణ్ దగ్గరికి వద్దాం. వచ్చినప్పుడు ఆయన దగ్గర ప్రజలకు సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించి, ప్రజాక్షేమానికి సంబంధించిన స్పష్టమైన ప్రోగ్రాం ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడినట్టుగా అనిపించదు. ఆ కారణంగా కూడా ఆయన పార్టీ పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశం కనిపించలేదు. అదే నేను అంటున్నా, విభజన తర్వాత 2 ఏళ్ళు అయిపోయింది. విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. ఆయన అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒక నిరసన గళము, లేకపోతే సూచనగానో, చర్చల ద్వారానే పరిష్కారం కావాలనేటువంటి మాట నిన్న కూడా చెప్పారు. అలాంటివి చెప్పడం తప్ప ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగా ఒడిదుడుకుల్లో ఉంది, ఆ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నది. ఈ పురరంగంలో 100 కోట్లు పోలవరం కేటాయించి 2018కి 19కి పూర్తి చేస్తానని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే అది సాధ్యమా? లేకపోతే అమరావతి రాజధాని నిర్మాణానికి ఇస్తున్నటువంటి ఆర్థిక సహకారం, తోడ్పాటు ఏంటి? లేకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాలకు విభజన చట్టంలో పేర్కొన్న అభివృద్ధి ప్యాకేజీల మాట ఏంటి? మొదట 150 కోట్లు ఇచ్చి ఈ సంవత్సరం అయితే ఊసే పలకలేదు. ఇటువంటి అనేక అంశాలుంటే ఇవాళ ప్రజలకు అండగా నిలబడి నేనున్నాను, నేను మద్దతు ఇచ్చాను, ఇవాళ ఈ సమస్యలపైన ప్రభుత్వాలను నిలయిస్తున్నాను, వాటిని చేయాల్సిందే అని
ప్రజల వాణిగా ఆయన వినిపిస్తూ ఉంటే అది దానివల్ల ప్రయోజనం ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, ప్రజలకు మేలు జరగవచ్చు. వాళ్ళు చేయకపోయినా చేసినా ఈయన ప్రజల పక్షాన్ని నిలబడి వాయిస్ రైజ్ చేస్తున్నాడనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళేది, అవేమి కనిపించడం లేదు. లక్ష్మణ్ గారు మనతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే అధికార పక్షంగా ఉన్నది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంగా ఉన్నట్టు లెక్క, ఎందుకంటే భాగస్వామిగా ఉంది కాబట్టి అధికార పక్షమే. ఆ అధికార పక్షానికి సంబంధించిన నాయకుడు ఉన్నారు మనతో చర్చించడానికి. అట్లాగే ఇవాళ జనసేన ఏదైతే 2014లో ఈ అధికార కూటమికి మద్దతుగా నిలిచిందో దానికి సంబంధించిన నాయకుడు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముందు నాగార్జున గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నాగార్జున గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న మాట్లాడుతూ 1-2 ఛానల్స్లో వారి ఇంటర్వ్యూలు కూడా మనం చూసినాం. అయితే ఆయనకు స్పష్టత అయితే కనిపించలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఏమిటి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయదలుచుకున్నాడని ఆయన పెద్దగా స్పష్టంగా చెప్పినట్టు అనిపించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి 2019లో నేను పోటీ చేస్తాను అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పినారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎట్లా చూస్తుంది దీన్ని? సార్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు 2019కి వస్తామేంటి సార్, ముందే వచ్చున్నారు. ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పోటీ చేయించి రాష్ట్రంలో అధికారం చంద్రబాబు రావడానికి కానీ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి కానీ ఆయన ప్రధాన భూమిక పోషించిన పరిస్థితి కూడా ఉంది. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆయన కారణమని క్రెడిట్ ఎక్కువ ఇస్తున్నారేమో మీరు. ఎక్కువ ఇస్తున్నారంటే ఎక్కువ ఇస్తామో ఇవ్వకపోవటం కాదు సార్. ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఓట్లు వేయమని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన అప్పుడు ఎన్నికలకు వచ్చేటప్పుడు చేస్తాను లేకపోతే నిలదీస్తాను అనే ఆలోచనటువంటి వ్యక్తి కానీ అలాంటి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ వెనకాడే పరిస్థితి కూడా లేదు. సంవత్సరాలు అయిపోయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి, రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందనే దాని మీద ఖచ్చితంగా ఆలోచించి ఉండాల్సింది అనుకుంటా ఉన్నా. ఈరోజు ఆయన ఈ రాజధాని ప్రాంతంలోకి ఒకసారి వచ్చారు, ముందు వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి అడుగుతానన్నారు. మరి తర్వాత వారు నిజంగా మరి ఎందుకు అడగకపోయారు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేసినట్టున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజానీకం కూడా ఆలోచిస్తూ ఉంది, అయ్యో పవన్ కళ్యాణ్ బాగుంటుందని అనుకున్నారు. కానీ ఈరోజు వారు కూడా అడగలేకపోయారు. మళ్ళీ 2019లో ఎన్నికలకు వస్తామని చెప్తా ఉన్నారు. మా ఒక్క ఆలోచన ఒకటే సార్, రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రజలను మోసం చేసింది, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గళం విప్పి అసెంబ్లీలో కానీ బయట కానీ నిరంతర శ్రామికుల్లాగా ఫైట్ చేస్తా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోరు కానీ వచ్చి మరలా ఈ రాష్ట్రం ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రజలకు నిజంగా ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తా ఉన్నాడని గొంతు కలిపి ముందుకెళ్తే బాగుంటుంది, ఎవరు కాదనరు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని కూడా మోసం చేశారు అనే ఆలోచన మాత్రం ప్రజానీకారికి ఉంది. అనేది ఒక ఎత్తు అయితే జరిగిన మాట మాత్రం వాస్తవం. వాళ్ళతో జతకట్టి ముందుకెళ్ళాడు. మళ్ళీ 19వ సంవత్సరం పోటీ చేస్తాం అనేది దానికన్నా 2019 పోటీ చేసేటప్పుడు 2014 ఎన్నికల్లో సహాయం చేసినటువంటి పార్టీలు ఏం చేసినాయి అనేది ఈ గ్యాప్ లో నిలదీయాలి, అడగాలి, ప్రజలకు ఉపయోగపడితే బాగుంటుందని ఆలోచన మాత్రం ఉంది. ఓకే నాగార్జున గారు, మనం మిగతా వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడదాం. ఒకసారి జనసేన తరఫున మాట్లాడడానికి గోపాల్ ఉన్నారు మనతో లైవ్లో కాకినాడ నుంచి, వారితో మాట్లాడదాం. గోపాల్ గారు చెప్పండి, జనసేన విషయానికి వస్తే ముఖ్యంగా జనసేన నేతగా ఉన్న ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఆయన దగ్గర స్పష్టత ఉండదు ఏ విషయంలోనూ. అప్పుడప్పుడు అట్లా వచ్చి కనిపించి ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ తన సినిమాల్లో నిమగ్నం అయిపోతారు అనే ఒక ప్రచారం ఉన్నది. రేపు 2019లో ఆయన భారతీయ జనతా పార్టీతో కలుస్తారా, తెలుగుదేశంతో కలుస్తారా, లేక ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కటి చేసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి కేంద్రం నుంచి ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదు, కేంద్రం నుంచి అమరావతికి నిధులు రావడం లేదు, పోలవరం పూర్తవుతుందో లేదో తెలియదు, రాజధానికి సంబంధించిన సమస్యలు
వీటన్నిటిని తీసుకొని అధికార పక్షాల మీద, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న అధికార పక్షాల మీద పోరాటం చేయడానికి 2019లో పోటీ చేస్తారా? ఏం చేయబోతున్నారు మీ నాయకుడు? గుడ్ ఈవినింగ్ అండి అమర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్, పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా మొన్న 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 లాస్ట్ టైం ఎలక్షన్ 2014లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఆయన కీలకం అన్నది వాస్తవం సార్. అలాగే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక నిర్దేశాన్ని ఇస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలు ఏ విధంగా నమ్మి వాళ్ళకి ఓట్లు వేసారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో 2014లో తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ నమ్మడం జరిగింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వైఖరి ఏది ఉందో అది కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవని నేను అంటలేదు. వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఎంతో కొంత మేలు చేస్తారు అని ప్రజలు ఎలా నమ్మారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్మడం జరిగింది. జనసేన పార్టీ ఆ రోజు మేము పార్టీ పెట్టి తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడం జరిగింది సార్. కానీ గత 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వాలు చేస్తున్న పనితీరు ఏ విధంగా ఉందో ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ ఎంతవరకు పోరాడుతుంది అసెంబ్లీలో అన్నది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారి ఇష్యూ ఉంది. ముందు రోజు యనమల రామకృష్ణుడు గారు కోర్టులను గౌరవించలేని ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ సభలో కూర్చున్నాడని చాలా హాస్యాస్పదంగా వ్యంగ్యంగా మాట్లాడారు సార్. అదే కోర్టు రోజా గారికి పర్మిషన్ ఇచ్చి అసెంబ్లీలోకి వెళ్ళమన్నప్పుడు అసెంబ్లీ గేటు బయటే రోజా గారిని ఆపేయడం జరిగింది. అటువంటి పొజిషన్లో ప్రతిపక్ష నాయకుడు ఉండి అంతమంది ఎమ్మెల్యేలు ఉండి రోజా గారిని అసెంబ్లీలోకి తీసుకెళ్లలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనడానికి మీరే ఎగ్జాంపుల్. గోపాల్ 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 1 సెకండ్ గోపాల్ 1 సెకండ్ అమర్ గారు గోపాల్ 1 సెకండ్ లెట్ మీ ఇంటరప్ట్ యూ. జనసేన ఆలోచన ధోరణి ఇట్లా ఉంటుందా ఏమిటి? 60 మంది కాదు 600 మంది శాసనసభ్యులు ఉన్నా సరే శాసనసభ ఆవరణలో దానికి సంబంధించిన వ్యవహారం అంతా స్పీకర్ చూస్తారనే విషయం మీరు గుర్తించాలి. అవునండి, స్పీకర్ చూస్తారు. కానీ కోర్టు ఆదేశాలనే ధిక్కరించి తెలుగుదేశం ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తిస్తున్న ఈ టైంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసి లేకపోతే ఒక ప్రత్యేక హోదా గురించి కానీ వేరే దాని గురించి పోరాటాలు చేసి ఎంతవరకు మేము సాధించగలం అన్నది మాకు ఒక ఆలోచన ఉంది సార్. మరి ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి? చేస్తాం సార్ ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు నేను ఏమండి మరి ఎందుకు వస్తారు మరి ఎన్నికల రాజకీయాల్లోకి? ఖచ్చితంగా 2019 ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మేలు చేస్తారని పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, జనసేన పార్టీ కార్యకర్తలు నమ్మారు. ఆయన పిలుపు మేరకు మేము అందరం కూడా ఆయనతో పాటు నడిచాం సార్. ఈ రోజు అది ఆచరణ సాధ్యం కావట్లేదు, కాదని మేము అంటలేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, కాకినాడలో 2వ వార్షికోత్సవ వేడుకలు మేము జరుపుకోలేకపోయాం. ఎందుకంటే మేము బ్యానర్స్ కట్టించుకున్నాం, మేము వేడుకలు చేసుకోవడానికి మేము సమాయత్తం అయితే తెల్లవారుజాము 4 గంటల వరకు మేము బ్యానర్లు కట్టించుకుంటే మేము మా బ్యానర్లు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మున్సిపల్ అధికారులు వచ్చి తొలగించడం జరిగింది. ఓకే చెప్పండి. అది అధికారులు చేశారా లేకపోతే ప్రజాప్రతినిధులు ప్రెజర్ చేసి చేశారా అన్నది అది తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఈ వేళ భాగస్వాములైన మమ్మల్ని ఇంత బాధ పెడతా ఉంది. మా ఓట్లతో నగ్గిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఓట్లతో నగ్గిన తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఈరోజు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. దానికి ఎగ్జాంపుల్గా రోజా గారిది నేను చెప్తాం జరిగింది. అసెంబ్లీలోకి రోజా గారిని హైకోర్టు ఉత్తర్వుల నుండి రానివ్వకుండా మళ్ళీ దానికి వేరేగా వెళ్ళారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా 2019కి విసుగుపోయే ఆ మాట అన్నారని మేము అనుకుంటున్నాం. విసుగుపోయి తెలుగుదేశం పార్టీ చేసే అరాచకాలని విసుకెత్తి నిన్న ఆ మాట అన్నారని మీరు ఆలోచించాలి. ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను కొన్ని విషయాల్లో నేను ఏకీభవిస్తున్నాను, కాదని అంటలేదు సార్. కానీ ప్రాబ్లమ్స్ ఎలాగున్నాయి, ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నది చిన్న ఎగ్జాంపుల్ రోజా గారు హైకోర్టు ఉత్తర్వులు. అటువంటిది అంత అధికారం ఉన్న వ్యక్తులు అంతమంది ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, అంతమంది ఎంపీలు ఉన్నారో, అటువంటిది వేళ వైఎస్ఆర్సీపీని ఎంత దారుణంగా ఇబ్బందులు గురి చేస్తుందో అదే విధంగా రేపు మాకు కూడా ఇబ్బందులు గురవుతాయి. మేము ఆచితూచి అడిగేయాలి.
మేము పదే పదే చెప్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రజారాజ్యం మాకు ఒక అనుభవం సార్, గుణపాఠం. ఖచ్చితంగా ఆ గుణపాఠాన్ని కాదని మేము వేటకి రోడ్డు ఎక్కేసి మేము ఏదో కార్యక్రమాలు చేసేసి ధర్నాలు చేసేసి చేయడానికి మాకు అంత సాహసం లేదు, అంత ఆర్థిక స్తోమత లేదని క్లియర్గా పదే పదే చెప్తున్నారు సార్. కానీ పార్టీకి ఆర్థిక స్తోమత ఎంతో కొంత ఉండాలన్నది వాస్తవం, ఒప్పుకుని తీరవలసిందే. ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా ఒప్పుకు తీరాలి. లేదు అన్నది మేము దాన్ని మొబిలైజ్ చేసుకోవడానికి కొంత కాల వ్యవధి మాకు కావాలి. ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తామా, లేకపోతే బీజేపీతో కలుస్తామా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తామా అన్నది రేపు రాబోయే కాలంలో కాలం నిర్ణయిస్తుంది. ఈ రోజు మనం డిసైడ్ అయిపోయి ఈయన వేళ వ్యతిరేకంగా తెలుగుదేశానికి కత్తి కట్టుకుని నుంచోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము కొంచెం సమయం తీసుకోవడం అన్నది ఖచ్చితంగా ఇది రాజకీయ ఎత్తుగడల్లో ఒకటిగా మేము భావిస్తా ఉన్నాం. కొంచెం టైం తీసుకోవడం అన్నది తప్పులేదు. వాళ్ళకే టైం ఇవ్వడం జరిగింది, 2 సంవత్సరాలు టైం ఇవ్వడం. సార్ అమర్ గారు చెప్పండి. మేము కొంత సమయం తీసుకోవడం అన్నది జరుగుతుంది సార్. ఆ విధంగా సమయం తీసుకుంటున్నామే కానీ ఎవరో ఏదో చేస్తారో, చంద్రబాబు నాయుడు ఏదో బెదిరిస్తారో, లేకపోతే తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది అన్నానికి చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తే బెదిరిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు. ఆయన వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అస్సలు సిద్ధంగా లేరు సార్. ఓకే గోపాల్ వి గాట్ యువర్ పాయింట్. గోపాల్ వి గాట్ యువర్ పాయింట్. దీని మీద మళ్ళీ చర్చిద్దాం, మనం వస్తా. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా. వాళ్ళ నాయకుడి కంటే గోపాల్కి ఎక్కువ స్పష్టత ఉన్నట్టుంది, మాట్లాడదాం. లెట్ us టేక్ ఎ బ్రేక్. మనం పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుకుంటాం. ఇంత జనసేన నాయకుడు గోపాల్ మాట్లాడినారు, చాలా స్పష్టంగా ఉంది. హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల వల్ల గత 2 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏం జరిగింది, రేపు తాము ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం, తమ పరిస్థితి ఏమిటి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది ఏమిటి, ఇవన్నీ బాగా మాట్లాడారు. ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాసరాజు గారితో మాట్లాడాలి. శ్రీనివాసరాజు గారు చెప్పండి, నిజానికి పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి సపోర్ట్ చేయడానికి బయటికి రావడమే నరేంద్ర మోదీ కారణంగా. కానీ ఇవాళ ఆయన భ్రమలు తొలగిపోయినట్టుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మాట్లాడే మాటలలో అంత స్పష్టత లేకపోయినా ఇవాళ గోపాల్ చాలా స్పష్టత ఇస్తున్నారు. Yes sir, can you hear me? హలో చెప్పండి అమర్ గారు. చెప్పండి. ఇప్పుడు ఒకటి మాట వాస్తవం అండి, 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం వల్లే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. అది ఆ విషయంలో అధికార పార్టీ రావడానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్టు, ప్రజాదరణ చాలా ఉపయోగపడింది. నేను అనుకోవటం అంటే పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారి కంటే కూడా రాజకీయ పరిణతి బాగా ఉంది. మొదటి నుంచి కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీలో 2009 కానీ అప్పుడు ఎన్నికల్లో కూడా మాట్లాడిన తీరు, బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన సందేశాలు, ఇవన్నీ కూడా చూస్తుంటే రాజకీయ పరిణతి ఉన్న వ్యక్తి అని కనిపిస్తున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ అంటే వ్యతిరేకత పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ప్రజారాజ్యం పార్టీ మాట్లాడిన తీరు, అలాగే చిరంజీవి గారు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపినప్పుడు కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధపడలా, ఆయన బయట ఉండిపోయారు కొంతకాలం పాటు. అది ఎన్నికల ముందు మరి జనసేన పార్టీని స్థాపించడం, ఆ ఎన్నికల్లో చంద్రబాబు మోడీ గారిని ఇన్స్పిరేషన్తో జనసేన పార్టీ ముందుకు రావటం, ఆ విధంగా మరి ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ప్రవర్తిస్తున్న తీరు కానీ, అలాగే మోడీ గారి విషయంలో గతంలో మీరు చెప్తున్నారు విన్నారు, మోడీ గారు అంటే ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వ్యతిరేకత ఎక్కడ మాట్లాడాల. ప్రజాదరణ విషయంలో మోడీ గారికి ఉన్న మరి రాష్ట్ర అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా విమర్శించట్లా, అభివృద్ధి చేస్తున్నారని ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ విషయంలో కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వ్యతిరేకించిన మాట వాస్తవం. రాజధాని నిర్మాణ విషయంలో ఆయన కూడా ఇక్కడున్న ప్రజలతో మరి వచ్చి ఆయన వాళ్ళ సమస్యలు వినటం కూడా జరిగింది. అది అయిన తర్వాత 95% పైగా ప్రజలు ఈ రాజధాని నిర్మాణానికి సహకరిస్తున్నారని తెలిసే ఆయన తర్వాత వచ్చిన స్టేట్మెంట్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 2019లో
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. మేమైతే ఆహ్వానిస్తున్న భారతీయ జనతా పార్టీ తరఫున కూడా 2019లో పవన్ కళ్యాణ్ గారు మరి అభ్యర్థులను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మేము కోరుకునేది అంటే ఎన్డీఏ కూటమిలో ఆయన ఉండి మరి మోడీ గారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా మరి సపోర్టుతో ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది. ఒక రాజకీయ పార్టీగా విమర్శించడం అనేది సహజం. విమర్శించి కూడా మేము మరి స్వీకరిస్తాం. అభివృద్ధి విషయంలో ఏదైనా సూచనలు చేసినా అటు మరి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కూడా స్వీకరిస్తుందని చెప్పి నేనైతే అనుకున్నా. రాజకీయ పార్టీగా మరి రాబోయే రోజుల్లో అంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఆయన ఎంతవరకు ఇది అవుతారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన ఈ 3 సంవత్సరాల కాలంలో మన ప్రవర్తిస్తున్న వ్యవహారం కానీ రాజకీయ పార్టీ యొక్క జనసేన పార్టీ యొక్క తీరు కానీ చూసి అంతిమంగా ప్రజలు ఎంతవరకు తీర్పిస్తారనేది ఆ ఎన్నికల సమయంలోనే చూడాల్సిన అవసరం. ఓకే, శ్రీనివాసరాజు గారు, జనతా పార్టీ తరఫున మేము కోరుకునేది అంటే ఆయన కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమికి తప్పనిసరిగా సపోర్ట్ శ్రీనివాసరాజు గారు భావిస్తున్నా. ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు. శ్రీనివాసరాజు గారు, వి గాట్ యువర్ పాయింట్. మనం గోపాల్ గారిని అడుగుదాం. గోపాల్ గారు చెప్పండి, మీరు ఎన్డీఏ కూటమిలో భాగంగా రేపు 2019 ఎన్నికల్లో పోటీ చేయాలి, కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి సీట్లు సర్దుబాటు చేసుకొని పోటీ చేయాలి అనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. సార్, ఒకటి అమర్ గారు, శ్రీనివాసరాజు గారు భారతీయ పవన్ కళ్యాణ్ గారి గురించి అధికారంలో రావడం కోసం కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. శ్రీనివాసరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ నుంచి వస్తున్న గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏ ఉన్నాయో ఆ ఫండ్స్ కి సంబంధించిన ఒక స్మార్ట్ సిటీ కాకినాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, తిరుపతి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్ చేద్దాం. ఇక్కడ సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఒక నిమిషం సార్, శ్రీనివాసరాజు గారు ఆగండి. లెట్ గోపాల్ కంప్లీట్ సార్. లెట్ గోపాల్ కంప్లీట్, తర్వాత మీరు మాట్లాడదురు కానీ. గోపాల్, యు ప్లీజ్ కంటిన్యూ. శ్రీనివాసరాజు గారు, నేను చెప్పేది మీ తరఫున మీకు చెప్తున్నాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ అయితే ఏది ఉన్నాయో వాటిని కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఎంతో కష్టపడి తెచ్చింది అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళ బీజేపీ నాయకులు. డెఫినెట్గా దానికి ఇబ్బంది పడతా ఉన్నారు. పైకి చెప్పుకోలేకపోతున్నారు. మేము యువకులం, కొంచెం ఆవేశం ఎక్కువ, మేము భయపడడం దేనికి, మేము మాట్లాడేస్తూ ఉంటాం. రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించుకునే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. బీజేపీ గవర్నమెంట్ వేళ బీజేపీ రాష్ట్ర అధిష్టానం ఏదో ఉందో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి సార్. ఎందుకంటే వైజాగ్ స్మార్ట్ సిటీ లేకపోతే కాకినాడ స్మార్ట్ సిటీ వచ్చిన ఘనత ఏదో ఉందో అది కేవలం నరేంద్ర మోడీ గారి ఘనత, బీజేపీ ఘనత. తిరుపతి కానీ, వైజాగ్ కానీ, కాకినాడ ఘనత కేవలం బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి ఘనత. కానీ అక్కడి నుంచి ఘనత వచ్చేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు, కాకినాడ వచ్చినప్పుడుకో, వైజాగ్ వచ్చినప్పుడుకో, తిరుపతి వచ్చినప్పుడుకో ఆ ఘనత తెలుగుదేశం పార్టీ ఘనత కింద వాళ్ళ కోటాలో వేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ తప్పుగా వీళ్ళ జేబులో ఆ నెపాన్ని వీళ్ళ మీదకి నెట్టుతున్నారు. అది బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ మాకు మెయిన్ అలయన్స్, తెలుగుదేశం పార్టీ మాకు మెయిన్ కాదు సార్. బీజేపీ గవర్నమెంట్ మాకు మెయిన్. నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ప్రధాని అవ్వాలని కంకణం కట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మోడీ గారిని ప్రధాని చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారి సేవలు ఖచ్చితంగా ఉపయోగపడినాయి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా మాతో పాటు సయోధ్యగా ఉంటే ఉంటాం. సయోధ్య కాదు అని కాలు దుబ్బి బ్యానర్లు చింపి లేకపోతే ఫ్లెక్స్లు దించేసి ఇటువంటి కవ్వింపు చర్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి నెహ్రూ గారి విషయం కూడా మాట్లాడదాం సార్. అమర్ గారు, కొంచెం అది కూడా మాకు అవకాశం ఇవ్వండి సార్. ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడింది, నిన్న మాట్లాడింది చాలా స్పష్టతతో, చాలా క్లియర్గా, చాలా ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడారు సార్. అందులో ఏ విధమైన సంకోచం కానీ ఆలోచన కానీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్న ఇబ్బందులు కానీ నాకేం పోయింది సార్, నేను 4 మాటలు మాట్లాడతాను వెళ్ళిపోతాను. ఇది కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారే. దీనికి గోపాల్ మాట్లాడింది, కాకినాడలో మాట్లాడింది దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలంటే ఆయన వల్ల అవ్వదు సార్. ఆయన అధిష్టానం, ఆయనకున్న ఇబ్బందులు అన్నీ క్లియర్ కట్గా చెప్పారు. సో సెకండ్ గ్రేడ్ మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి, ఎంత ఇబ్బందిగా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి నెహ్రూ గారు విషయం ఎత్తున్నాను సార్. ఈరోజు సెకండ్ గ్రేడ్ నాయకులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయి అనడానికి, జ్యోతి నెహ్రూ గారు, అమర్ గారు ఇంకా జాయిన్ కాలేదు సార్. ఇందాక 1/2 అవర్ బ్యాక్, 2 అవర్స్ బ్యాక్, 2 అవర్స్ బ్యాక్ ఆయన జాయిన్ అయ్యారు. 3.5 అవర్స్ బ్యాక్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సార్,
పవన్ కళ్యాణ్ గారు తుళ్ళూరులో ఒకటి మాట్లాడతాడు, హైదరాబాద్లో ఒకటి మాట్లాడతాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాటల మీద విశ్వసనీయత ఈయనకి లేదటండి జ్యోతి నెహ్రూ గారికి. తప్పులేదు సార్, ఈయన తెలుగుదేశం కండు వేసుకున్నారు, విశ్వసనీయత గురించి మాట్లాడుతూ ఉన్నారు. విశ్వసనీయత అనే దాని గురించి మాట్లాడేటప్పుడు కనీసం 2 నెలల్లో 3 నెలల్లో టైం తీసుకుని జ్యోతి నెహ్రూ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టుంటే మేము కూడా దానికి కౌంటర్గా సమాధానం చెప్పేవాళ్ళం, బాధపడేవాళ్ళం కాదు. ఇందాక ఆఫ్టర్నూన్ నుంచి మేము టీవీ చూసినప్పటి నుంచి, ఆ స్టేట్మెంట్ చూసినప్పటి నుంచి మాకు ఆవేశం ఏం చేయాలి, ఎలా ప్రదర్శించాలన్నది తెలియదు. అదృష్టం కొద్ది ఈరోజు సాక్షి ఛానల్లో మాకు అవకాశం వచ్చింది. జ్యోతి నెహ్రూ గారి గురించి మాట్లాడే అవకాశం మాకు సాక్షి ఛానల్ ద్వారా వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ పార్టీ మారే నాయకుల గురించి ఒకటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా తప్పు పార్టీ మారడం అనేది. ఏ విధంగా ఎంత స్పష్టత చెప్పారో స్పష్టత ఉంది సార్, ఆయనకి చాలా స్పష్టత ఉంది. కానీ ఒక పార్టీ అధినాయకుడు మాట్లాడే మాటలో ఖచ్చితంగా ప్రతి దానికి ప్రజలకు కానీ పార్టీలకు కానీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఆచితూచి మాట్లాడుతున్నారు తప్పితే ఆయనకి అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిందా? అవగాహన లేకుండానే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయగలిగిందా? ఈరోజు బీజేపీ గవర్నమెంట్కి విస్తృత పర్యటనలో, విస్తృత ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత సాధించారు, ఎంత పురోగతి, ఎంత ప్లస్ అయింది అన్నది మీ అందరికీ తెలుసు. ఓకే, ఖచ్చితంగా జ్యోతి నెహ్రూ గారు వేళ ఒకటి తోలుబొమ్మలాట అని ఒకటి ఉంటుంది సార్. అమర్ గారు తెరేస్తారు, వెనకాల బొమ్మలు పెడతారు సార్. బొమ్మలు పెట్టి బొమ్మలతో ఆడిస్తూ ఉంటారు, ఎదరు ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ఆ విధంగా వేళ పార్టీ మారిన జ్యోతి నెహ్రూ గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టి నేను విమర్శిస్తున్నాను సార్. నాకు భయం లేదు, నాకు పర్వాలేదు. కేసులు పెడతారు, అవన్నీ మేము ప్రిపేర్డ్. గోపాల్ రైట్ సార్. ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తా అన్నాడంటే, అమర్ గారు ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అభివృద్ధి అనే తెర ఎదరేసుకున్నారు సార్. నియోజకవర్గం అభివృద్ధి అనే తెర ఎదరేసుకుని పార్టీలు మారుతా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతా ఉన్నారు. మారి వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే సార్, వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజ్ డబ్బులు కూడా ఆ తెర వెనకాల ఉండి లెక్క పెట్టుకుంటున్నారు సార్. ఓకే ఓకే, వి గాట్ యువర్ పాయింట్. ఈ డబ్బులు లెక్క పెట్టుకుని ఎదుర్కొన్న ప్రజలు చూస్తా ఉన్నారు సార్. గోపాల్ వి గాట్ యువర్ పాయింట్. ప్రజలు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గోపాల్ నేను ఒక్క మాట గోపాల్, కానీ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీతో కూడా కలవను అనే ఒక సంకేతం ఇచ్చినారు, ఏమంటారు? అవును సార్, అమర్ గారు భారతీయ జనతా పార్టీతో కలుస్తారా, తెలుగుదేశంతో కలుస్తారా, లేకపోతే మా పరిస్థితులు బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తారా అన్నది టైం డిసైడ్ చేస్తారు సార్. దాన్ని ఖచ్చితంగా టైం డిసైడ్ చేయవలసింది ఈ రోజు ఈ క్షణం తీసుకునే నిర్ణయం కాదు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు వేళ తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ ముద్దరతో, ఫ్యాన్ గుర్తుతో నగ్గి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే ఒక ఫ్యాషన్ ఒకటి ఉంది సార్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యాషన్ ఒకటి ఉంది. అయితే చిరంజీవి గారిని తిట్టాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి. ఎందుకంటే వీళ్ళు తిడితే రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రపంచం వీళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. వీళ్ళ గురించి ఎవడో ఎల్ఐ తిట్టాడంటే ఇక్కడ కాకినాడలో గోపాల్ రియాక్ట్ అవుతాడు, లేకపోతే విజయవాడలో ఇంకొకరు రియాక్ట్ అవుతారు, లేకపోతే ఇంకొకరు రియాక్ట్ అవుతారు. వీళ్ళు టీవీ ఛానల్స్లో వీళ్ళకి పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ కోరుకునే విధంగానే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పితే నిన్న మాట్లాడిన దానికి వీళ్ళ జ్యోతి నెహ్రూ గారు వైఎస్ఆర్సీపీలో నగ్గి తెలుగుదేశంలో జాయిన్ అవుతూ పవన్ కళ్యాణ్ ని విమర్శించారంటే అది ఎంత దారుణం సార్. తోలుబొమ్మలాటే గుర్తొచ్చింది సార్. గోపాల్ వి గాట్ యువర్ పాయింట్. నాగార్జున ఏమంటారు మీరు? గోపాల్ చెప్పింది విన్నారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. అమర్ గారు గోపాల్ చాలా ఎక్సలెంట్ గా అక్షర సత్యాలు మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మాటని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు పాపం. ఈరోజు 2 సంవత్సరాలు వాళ్ళు పడుతున్న క్షోభ చివరికి బ్యానర్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తూ ఉన్నాడో, వాళ్ళు పాపం ఓట్లు వేసిన వాళ్ళు గౌరవిస్తున్నాడో ఆయన ఆక్రోష్లో తెలుస్తూ ఉంది. నేను ఒకటి గోపాల్ గారిని కూడా చాలా విషయాలు చక్కగా మాట్లాడారు. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాడుకుని ఎలా వదిలేస్తారో, పవన్ కళ్యాణ్ గారిని కరివేపాకులాగా ఎట్లా వాడుకున్నారో కూడా పాపం అందరికీ అర్థమవుతుంది. నేను గోపాల్ గారిని మాత్రం పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నిజంగా బీజేపీతో ఉంటారా తెలుగుదేశం ఉంటారా కానీ ఆయన ఒక్క మాట అన్నారు, మా అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు కేసుల నుంచి బయటకు వస్తే వాయిన్తోనే వెళ్తాం.
మీ అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది గోపాల్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి భయపడో కేసుల నుంచి లోనకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆపాదించినవే కేసులు, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల వాళ్ళ కుట్రతో ఆపాదించిన కేసులు బ్రహ్మాండంగా ఉంటుంది. గోపాల్ గారు ఖచ్చితంగా అక్షర సత్యాలు మాట్లాడారు. ప్రజానీకం కూడా గమనించాలని కోరుకుంటా ఉన్నా. నిజంగా మోసపోయి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నిజంగా వాళ్ళు గమనిస్తారు. నేను మాత్రం ఒకటి అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎట్లా వెళ్ళినా, ఎవరు ఏది మాట్లాడినా త్రికరణ శుద్ధితో ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఎవరు దగ్గరకు వచ్చినా హక్కున చేర్చుకొని ముందుకెళ్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉంటే దగ్గర తీయటానికి మా నాయకుడు ఎప్పుడూ ఎరకాడు. గమనించమని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వారు కూడా చెబుతా ఉన్నారు. సార్ ఒక్క విషయం చెప్పండి. ఓకే నేను మళ్ళీ వస్తాను. శ్రీనివాసరాజు గారు కూడా మాట్లాడుతూ అంటున్నారు, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడాలి. శ్రీనివాసరాజు గారు చెప్పండి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి నిధులు వస్తున్న మాట వాస్తవం. మరి స్మార్ట్ సిటీ సెలక్షన్ కానీ, అమృత పథకంలో మున్సిపాలిటీ సెలక్షన్ కానీ, ఇది అక్కడ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి ఇతోదిక్ సహాయం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. గత 2 సంవత్సరాల కాలంలో 1,40,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి. సార్ మీరు పదే పదే అదే చెప్తున్నారు, అది ప్రజల్లోకి పోవడం లేదు, ప్రజలు దాన్ని పట్టించుకోవడం లేదు. మీరు 1,40,000 కోట్లు అని చెప్తున్నారు, మరోపక్క మీ భాగస్వామి తెలుగుదేశమేమో ఏమీ రాలేదు సాయం అని ముఖ్యమంత్రి సహా కింది వరకు అందరు నాయకులు చెప్తున్నారు, మాకేం సాయం రావడం లేదు, కేంద్రం మా మీద సీతకన్ను వేసింది, పట్టించుకోవడం లేదని చెప్తున్నారు వారు. ఇవాళ మన చర్చ వేరు, అయినా సరే మీరు ఆ ప్రస్తావన తెచ్చారు 1,40,000 కోట్లు కాబట్టి చెప్తున్నా. విజయవాడ మీటింగ్లోనే 65,000 కోట్ల రూపాయలు ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఇదే ముఖ్యమంత్రి గారు అదే బహిరంగ మాట వాస్తవం కాదా? ఇదే ముఖ్యమంత్రి గారు అదే బహిరంగ సభలో మేము అనుకున్న దానికంటే ఎక్కువ కేంద్రం ఇస్తున్నది అన్నమాట వాస్తవం కాదా? అదే ముఖ్యమంత్రి గారు మొన్న అసంతృప్తి వ్యక్తం చేశారు, అది కూడా వాస్తవమే కదా. మరి అది ఇంకో విషయం స్పష్టం చేసిన అమర్ గారు, మరి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అన్నారు, అది అసలు కేబినెట్ మీటింగ్లోనే చర్చ లేదు. చర్చ లేకుండానే కేబినెట్ మీటింగ్ బయటకు వచ్చిన తర్వాత మంత్రులు మరి కేంద్రానికి మేము లెటర్ రాస్తామన్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అనుకున్నంత ఇదిగా మాకు మిత్ర ధర్మం పాటించట లేకపోవటం అనేది వాస్తవం. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, క్యాపిటల్ విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ కేంద్రం నుంచి ఇతోదికి సహాయం అనుకున్న దానికంటే సహాయం ఎక్కువే వస్తున్నది, ఇది స్పష్టం. అంటే మేము కొంత వాస్తవం ఏంటంటే కొంత ప్రచారం చేసుకోలేకపోవటం, వెనకబడడం, మా మీద నెగిటివ్ ప్రచారం అనేది రాష్ట్రంలో జరుగుతున్నమాట వాస్తవం. కాబట్టి ఇది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే రేపు మేము కూడా ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. కేంద్రం నుంచి ఏమేమి నిధులు వస్తున్నాయి ఇప్పుడు దాకా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. వీలైతే గత 2 సంవత్సరాల కాలంలో మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నట్టే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కేంద్రం నుంచి ఏ విషయం వస్తున్నాయి, ఈ మరి పథకాల విషయంలో ఏమేమి వచ్చినాయి, మరి పెన్షన్ల విషయంలో కేంద్రం ఎంత వాటా ఎంత ఉంది, దానిలో కనీసం మోడీ గారి బొమ్మ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా లేదా, కానీ ఈ విధంగా కూడా చేయాల్సిన ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఇందాక గోపాల్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి నేనైతే అనుకోవటం అంటే రాజకీయ పరిణతి ఉన్నది. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకతగా ఉన్నారు. 2019 అంటే 3 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడే దాన్ని అసెస్ చేయడం కూడా కష్టం. అది 3 సంవత్సరాలు అనేక డెవలప్మెంట్లు వస్తాయి. మన అప్పుడున్న పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు, వచ్చే 3 ఏళ్ల కాలంలో ఏ పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు, కూటమిలో ఉండాల్సిన అవసరం ఉంది. సంబంధించిన పార్టీతో ఆయన సంబంధం పెట్టుకుని చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలోనూ మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ ని ఆయన పార్టీని కాంగ్రెస్ వ్యతిరేకత వైపు నెట్టే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. లెట్ మీ టాక్ టు గోపాల్ ఆల్సో. ఒక్కసారి లక్ష్మణ్ గారితో మాట్లాడి ఐ గో టు గోపాల్. లక్ష్మణ్ గారు మీరు విన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, శ్రీనివాసరాజు గారు బీజేపీ మాట్లాడింది విన్నారు, తర్వాత గోపాల్ జనసేన తరఫున మాట్లాడింది విన్నారు. రేపు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తే 2 ఏళ్ల తర్వాత ఉన్నదనుకోండి, 3 ఏళ్ళ దాదాపుగా, అయినా కూడా ఎట్లా మా పరిణామాలు ఎట్లుంటాయి అనిపిస్తుంది? వీళ్ళు చర్చలు చూస్తుంటే అనిపిస్తున్నాయి. జనసేన
ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు చూస్తే పవన్ కళ్యాణ్ ఆత్మస్థైర్యం ఏ విధంగా ఉందో మనం అంచనా కట్టలేం. కానీ ఈ మిత్రుని యొక్క మాటలను చూస్తే మేమే ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాము అనేటువంటి ఆత్మస్థైర్యం ఆయన మాటల్లో నాకు కనిపించలేదు. మేము బీజేపీతో అయినా టీడీపీతో కలిసైనా లేకపోతే ఇంకా మంచి రోజులు జగన్మోహన్ రెడ్డికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో అయినా కలిసి ప్రయాణం చేయవచ్చు, కాలం నిర్ణయిస్తుంది, ఇప్పుడు కాదు అంటే ఓపెనింగ్ అనేటువంటిది పెట్టుకొని ఆలోచన. అర్లియరే. కానీ మేమే ప్రత్యామ్నాయం అక్కడ 2019లో మేము పోటీ చేసి అధికారాన్ని సవాల్ చేస్తాము, మేము అధికారానికి వచ్చిదో ఈ పనులు చేస్తామనేటువంటి భరోసాతో వాళ్ళు మానసికంగా ఇప్పటికీ సిద్ధం కాలేదని అని అంటున్నా. రెండవది, ఇక జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాల పట్ల కూడా ఒక స్పష్టత లేదు. ఒకవైపున మిత్రుడు ఏమంటున్నాడు, కేంద్రం ఇస్తున్నది మీరు బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు, టీడీపీ వాళ్ళు చేసుకుంటున్నారు, సొంతం వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అంటున్నారు. మరి రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ దేన్ని కూడా అమలు చేయడం లేదనేటువంటిది ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అక్కడ పాలక పార్టీగా ఉన్నటువంటి టీడీపీతో పాటు భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఉన్నది, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నది. ఏకగ్రీవ తీర్మానం ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసింది. విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలను అమలు చేయండి అని అనేక అంశాలు ప్రస్తావించి. అందుకని వీళ్ళకి బీజేపీ సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనిపిస్తుంది. టీడీపీని ఆయన ఆ తోరణాలు పీకేశారు కాబట్టి సబ్జెక్టివ్ రియాక్షన్తో ఉన్నారో ఏమో నాకు తెలియదు. కానీ ఒక స్పష్టత పవన్ కళ్యాణ్కు ఉన్నదో లేదో మనకు తెలియదు. కానీ ఎందుకంటే ఆయనతో జనంతో ఇంటరాక్షన్ తక్కువ. ఈ మిత్రుడు ఇక్కడ వచ్చి మాట్లాడాడు కాబట్టి ఆయన స్పందన దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ ఒక కష్టమైనటువంటి స్థితిలో ఉన్నది, సంక్షోభంలో ఉన్నది. రాజకీయంగా కూడా ఇవాళ అనైతికమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళుతున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా ఉల్లంఘించి నవ్వుల పాలు చేసేస్తున్నారు. రాజీనామా చేసి పార్టీలు మారవచ్చు, పార్టీలు మారడం తప్పు కాదు. రాజకీయ పార్టీల విధానాలు నచ్చకను, లేకపోతే నాయకత్వం యొక్క వ్యవహార శైలి నచ్చకను ఇంకో పార్టీకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు స్వేచ్ఛగా. కానీ చట్టసభలో సభ్యత్వానికి రాజీనామా చేసిపోవాలి. అలాంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా. ఆ మిత్రుడు ఇంకొకటి అన్నారు, రోజా గారి సమస్య ప్రస్తావించి కోర్టు తీర్పిచ్చినా లోపలికి తీసుకెళ్ళలేకపోయారు, నిస్సహాయంగా ఉండిపోయారని. అక్కడేమీ కండబలంతో తీసుకెళ్ళగలిగింది కాదు అది. అందుకని మరి అలాంటి వాటిపైన నేను ఎందుకు అలాంటి వాటిపైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేకపోతున్నారు? రాష్ట్ర రాజకీయంలో ఒక పార్టీని పెట్టుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎన్నికలకు రాబోతున్న చెప్పిన తర్వాత ప్రజా జీవనంలో వచ్చేటువంటి అనేక ఘటనలపైన రాజకీయ పరిణామాలపైన నిరంతరం స్పందించాల్సినటువంటి బాధ్యత వారికి ఉన్నది. ఎన్నికలే కాదు, ఎన్నికల సందర్భంలోనే కాదు మాట్లాడాల్సింది. రైట్, మనం అడుగుదాం. గోపాల్ చెప్పండి. కెన్ యూ హియర్ మీ? ఓకే, గోపాల్ టెక్నికల్ ప్రాబ్లం మీద ఉంది. కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు. ఆయన ఫ్లెక్సీలు చింపేసినట్టుగానే అక్కడ పవర్ కూడా తీసేసినట్టున్నారు జనసేన వాళ్ళు, ఎవరు మాట్లాడకుండా. లెట్ us టాక్ టు నాగార్జున గారు. నాగార్జున గారు చెప్పండి, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పిన విశ్లేషణ మీద మీరేమంటారు? తప్పకుండా లక్ష్మీనారాయణ గారితో ఏకీభవించాల్సిన పరిస్థితి ఉందండి. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్ర పరిస్థితి కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలా. ప్రజలకి ఇప్పుడు ప్రజలను క్వశ్చన్ చేయాల్సిన టైం వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారో ఈరోజు ఖచ్చితంగా వాళ్ళతో పని చేయించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ కోణంలో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది, దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు. ఇందాక బీజేపీ నాయకులు చెప్పారు రాజుగారు, నిజంగా రాజుగారు మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారో నాకు తెలియదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తూ ఉంటే వీళ్ళు చెప్పటం లేదు, వాళ్ళ గురించి నిజంగా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వచ్చి ఈ రాష్ట్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి భారతదేశ ప్రభుత్వం నుంచి నిధులు వస్తామని చంద్రబాబు నాయుడు ఖర్చు చేయటంలా, ఎందుకు ఖర్చు చేయడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఖర్చు చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విధంగా చేయాలని ఎందుకు చెప్పలేకపోతున్నారో చెప్పాలి ఫస్ట్. నిజంగా బీజేపీ వాళ్ళకి త్రిక్కర శుద్ధి ఉంటే
మీ శాసనసభ్యులు మంత్రులు అయ్యారు. మీ మంత్రులు డూడు బసవరంలాగా చంద్రబాబు నాయుడు గారికి డోలు కొడతా ఉన్నారు. కానీ మేము భారతదేశ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఎలా చేస్తూ ఉన్నాయి, మీరు ఖర్చు చేయటం లేదు అని ఎందుకు మీ మంత్రులు అడగటం లేదో చెప్పాలి రాజు గారు. ఓకే రాజు గారు చెప్పండి. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా రాష్ట్రంలో మన రాజమండ్రిలోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చి పబ్లిక్ మీటింగ్లో గత 2 సంవత్సరాల కాలంలో మరి ఏమేమి రాష్ట్రానికి వచ్చినాయో చెప్పున్నారు. సార్ ఒక్క నిమిషం నేను ఇంటరప్ట్ చేస్తాను. శ్రీనివాసరాజు గారు వన్ సెకండ్ శ్రీనివాసరాజు గారు లెట్ మీ ఇంటరప్ట్ యూ. మీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వచ్చినారు, రాజమండ్రిలో మాట్లాడినారు, చాలా క్లియర్గా మాట్లాడినారు బీజేపీ లైన్ ఏమిటి, రాష్ట్రానికి బీజేపీ ఏం చేస్తుందని. కానీ మీ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతున్న దానికి మీ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్న దానికి చాలా తేడాగా అనిపిస్తున్నదండి. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? దానిలో ఎటువంటి తేడా ఏం లేదండి. రాష్ట్రానికి ఇన్ని రకాల ప్రాజెక్టులు, ఇన్ని రకాల సంస్థలు, ఇన్ని రకాల డబ్బులు రావటానికి మొత్తం వెంకయ్యనాయుడు గారు అక్కడ కేంద్రంలో ఉండబట్టే ఏమాత్రం కూడా జరుగుతున్నది. ఆ రోజున పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడినది మరి ఈ రోజున తర్వాత 2 సంవత్సరాల కాలంలో 7 మరి ఇమ్మీడియట్గా మరి బిల్లు 7 మండలాలు విలీనం చేయటం, అలాగే 1,40,000 కోట్లు 32 మంత్రిత్వ శాఖల నుంచి కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాష్ట్రానికి తీసుకురావటానికి కూడా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కారణం. ఈ రోజున మన శాసనసభ సంఖ్య పెరగడానికి కూడా ఈ మధ్య కాలంలో కూడా మరి హోమ్ మినిస్టర్ని కలవటం, మరి మనకి 225 శాసనసభ్యుల సంఖ్య పెంచడానికి ఆయన కృషి చేయడం కూడా జరుగుతుంది. అలాగే రాజధాని నిర్మాణ విషయంలో కూడా 1000 కోట్లు తన మంత్రిత్వ శాఖ నుంచి కూడా 1000 కోట్లు అంటే అది కుదరక విజయవాడ గుంటూరు జిల్లాలకు ఇవ్వడం. అంటే వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో ఉండబట్టి మాత్రమే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ మాత్రం కూడా జరుగుతున్నట్టు అది వెంకయ్యనాయుడు గారు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు అడగమనండి, ఎందుకు సమాధానం చెప్పండి దానికి. అది వెంకయ్యనాయుడు గారు రాష్ట్ర డెఫినెట్ గా మేము అనుకున్నామండి. అది అధికారులు ఆడిటింగ్ లో పట్టుకుంటారు. అది అధికారులు ఎంత ఖర్చు చేశారో అని నిలదీయాలో ఖచ్చితంగా నిలదీస్తారా లేదా? డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒక మంత్రి ప్రకటించిన మాత్రం కుదరదు. ఓకే సార్, మనకు సమయం తక్కువగా ఉంది. అది డెఫినెట్ గా ఆడిటింగ్ లో శ్రీనివాసరాజు గారు అడుగుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ రాష్ట్ర మంత్రి కూడా డైవర్ట్ చేయటం వలన రాష్ట్రానికి శ్రీనివాసరాజు గారు ఒక్క మాటే ఇవాళ పదే 1,40,000 కోట్ల రూపాయలు ఇచ్చేసామని అవి పదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర పన్నుల నుంచి వచ్చేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధంగా వచ్చేటువంటి నిధులను కూడా లెక్కగట్టి చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇవాళ అవి ఏ రాష్ట్రానికైనా వెళ్తాయి, తెలంగాణకి వెళ్తాయి, తమిళనాడు సందర్భంగా ఇచ్చిన కాదు అనేది ముందు తెలియాలి. ఇవాళ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు ఏమున్నాయి? ప్రత్యేక తరగతి హోదా ఉన్నది, రాజధాని నిర్మాణానికి నిధులు ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్రకి అభివృద్ధి ప్యాకేజీలు ఉన్నాయి, 7 జిల్లాలు, లేకపోతే ఈ పోలవరం నిధులకు సంబంధించి ఉంది. కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించి అక్కడ ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి ఘటనలు మినహాయిస్తే ఉపాధి అవకాశాలు పెంచే, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసేటువంటి, లేకపోతే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి దోహదపడేటువంటి వాటికి నిధుల కేటాయింపు చట్టబద్ధంగా చట్టంలో ఉన్నటువంటి వాటిని ఏం చేశారనేటువంటి దానికి లెక్కలు చెప్పకుండా, దాని గురించి మాట్లాడకుండా అమిత్ షా గారు చెప్పారు. ఇవన్నీ కూడా మనం ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేయకూడదు. మనం ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. లక్ష్మణ్ గారు వన్ సెకండ్ శ్రీనివాసరాజు గారు లెట్ మీ టాక్ టు గోపాల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అక్కడ పవర్ పోయింది, విద్యుత్ శక్తి లేదు. సో ఫోన్ లైన్ లో మాట్లాడదాం గోపాల్ చెప్పండి. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు మాట అన్నారు ఏమిటంటే రాజకీయాల్లోకి వచ్చారు, రేపు 2019లో పోటీ చేస్తామంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఉన్న తక్షణ సమస్యలు వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీల వైఖరి మీద కానీ, అధికారంలో ఉన్న వారి విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్న విషయాలు సమస్యల మీద ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉంది కదా, ఆ స్పష్టత ఎందుకు లేదు అంటున్నారు ఆయన. సార్ నమస్తే అండి. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తాను, సత్యనారాయణ గారే మాట్లాడింది ఇందాక, ఎవరో పవన్ కళ్యాణ్ లక్ష్మీనారాయణ గారు. అవునండి లక్ష్మీనారాయణ గారు.
అయితే నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం సార్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ తెలుసుకోవాలి సార్. నేను అమర్ గారు నమస్కారం అండి నేను లేచి నమస్కారం పెట్టినప్పుడు నేను చిన్నవాడినైనా కనీసం మీరు తిరిగి ఒక నమస్కారం పెట్టడం అనేది మీ సంస్కారం సార్. అవును. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ సంస్కారం మిస్ అవుతుంది అనే భావన మాలో అయితే ఖచ్చితంగా కలుగుతుంది సార్. నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టకపోతే, సంస్కారం లేకపోతే అటువంటి వ్యక్తితో మనం కలిసి ఎంత దూరం నడవగలం అనేది ఒకటి వాస్తవం సార్. ఖచ్చితంగా సార్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా మా బ్యానర్ చింపేసినందుకు మేము బాధపడిపోయి మేము మాట్లాడతాం అన్నదే కాదు సార్. ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. వేళ జ్యోతి నెహ్రూ గారు జాయిన్ అవుతూ ఆయన మీద విమర్శలు, గతంలో కేసీఆర్ నాని గారు ఆయన మీద విమర్శలు, లేకపోతే ఇంకో ఎంపీల విమర్శలు, ఎమ్మెల్యేల విమర్శలు. ఈ విమర్శలకి కనీసం అధినాయకుడు కట్టడి వేయలేనప్పుడు ఖచ్చితంగా అధినాయకుడే ఈ విమర్శలు చేస్తున్నాడేమో అన్న భావన మా కార్యకర్తల్లో కలవడం తప్పు అయితే మేము ఖచ్చితంగా సారీ చెప్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. తప్పు కాదు సార్. ఓకే, థ్యాంక్ యూ గోపాల్. 1 సెకండ్ మీరు లైన్లో ఉండండి, ఫోన్ లైన్లో. లక్ష్మణ గారు ఒక మాట చెప్పండి. ఇవాళ వారు అంటున్న దానికి ఇంకొకటి సపోర్టివ్గా కూడా పార్టీలో చేరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళ పార్టీలో తెలుగుదేశంలో చేరడానికి ఒక గంట ముందు జ్యోతుల్ నెహ్రూ చేసిన స్టేట్మెంట్. డూ యూ థింక్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియకుండా జరుగుతున్నాయని అనుకోవాలా? ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. జ్యోతుల్ నెహ్రూ కామెంట్ చేరడానికి ముందు చేసినటువంటివి చంద్రబాబు డైరెక్షన్ లో చేసుంటాడని ఆయన మానసికంగా చేరిపోయి వారం 10 రోజులు అయింది. వస్తున్నా కానీ అంతకు ముందు విమర్శలు ఉన్నాయి. అంతకు ముందు విమర్శలు ఉన్నాయి. చెప్పండి గోపాల్. అమర్ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు పార్టీకి చేరడానికి 2 గంటల ముందు అంటారు సార్. గత 3 రోజుల నుంచి ఆయన జెండా మార్చేసుకున్నారు. జెండాలు కారులు తెలుగుదేశం జెండాలు వేసుకున్నారు, కండువాలు వేసుకుని కాన్వాయ్తో మంది మార్పలంతో బయలుదేరి వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు సార్. ఓకే, అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అంటే ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అసెంబ్లీలో క్లాసులు పీకుతాము, ప్రతిపక్ష నాయకుడు క్లాసులు చెప్తాం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా ధైర్యంగా మా నాయకుడు ఏమనుకుంటారో, మా నాయకుడు నన్ను తిడతారా కొడతారా అన్నది పక్క పెడితే నేను ధైర్యంగా ఒకటి చెప్తున్నాను సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్లాస్ తీసుకోవాలి. ఈ కుర్చీ ఉంది పవన్ కళ్యాణ్ గారి వల్ల, మనం బతుకుతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల, మనం అధికారం అనుభవిస్తుంది అని క్లాస్ తీసుకుని తర్వాత మాట్లాడితే మేము. థ్యాంక్ యూ గోపాల్, అవర్ టైమ్ ఈజ్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చి మాట్లాడినందుకు మాతో లైవ్ లో. అట్లాగే నాగార్జున గారికి, శ్రీనివాసరాజు గారికి, లక్ష్మణ గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్న దాని మీద చర్చ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ అయితే ఇంకా కాంగ్రెస్ పవన్ కళ్యాణ్కున్న కాంగ్రెస్ వ్యతిరేకత తమకు అనుకూలంగానే ఉంటుంది, రేపు కూడా ఆయన తమతోటే ఉంటాడనే ఆలోచనతో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం అట్లాంటి సంకేతాలు పెద్దగా అందడం లేదు. ఆయన 3 సంవత్సరాలది ఇంకా ఎన్నికలకు రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.